సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి వచ్చే వాళ్లకు రాజకీయాల్లో కూడా నటించడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. గతంలో మనం చూసాం. నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలి వార్షికోత్సవ సభలోనే మల్లెల బాబ్జీ చేత బొటనవేలుకు పొడిపించుకొని మరి హత్యాయత్నం తనపై జరిగిందని, ఆ పొడిచినటువంటి వ్యక్తి వచ్చేసి జిందాబాద్ ఇందిరాగాంధీ అంటాం. ఇటువంటివన్నీ కూడా ఈ నాటకాలు, ఈ డ్రామాలు అనేవి సినిమా వాళ్ళకి అలవాటు. ఈ నాటకాలు, డ్రామాలకు అంతటితోటి ముగింపు పలకకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నాయకులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DCM, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈయనొచ్చేసి అదే నాటకాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, రక్తి కట్టిస్తూ ఉన్నారు. ఆ మధ్య అసలు బయటకు తిరగాలంటే తిట్లు తిడతా ఉన్నారు ప్రజలు. శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినాయి. మరి నేనే కానీ హోంమంత్రిగా ఛార్జ్ తీసుకుంటే ఇరగబొడుస్తాను అన్నారు. ఆ పొద్దున్నే హోంమంత్రి అనిత గారితో కిలకిల నవ్వుతూ ఫోజ్ ఇచ్చేసి ఆ పచ్చపత్రికలన్నింటిలో చక్కగా ఫోటో వేసి చిచ్చి నేను తూచి ఊరికే అన్నాను, నా పబ్లిసిటీ కోసం అన్నట్టుగా చెప్పేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే, సినిమా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒక సినిమా నటుడిని అడిగారంట, ఏమని, మీకు ఏ సిటీ అంటే బాగా ఇష్టం, ఈ ప్రపంచంలో ఏ సిటీ అంటే మీకు బాగా ఇష్టం అంటే, ఏముంది పబ్లిసిటీ అంటే మాకు ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అది వీళ్ళ తంతు, అది వీళ్ళ విధానం. అది ఈ రోజున నిన్న కాకినాడలోనంట మరి బియ్యం రవాణా అయిపోతుందంట. కాకినాడ పోర్టులోకి వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళనీయలేదంట. అంటే పవన్ కళ్యాణ్ గారిని పోర్టులోకి వెళ్ళనీంది ఎవరు? పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఈ డ్రామాలు? పౌర సరఫరాల శాఖ జనసేన పార్టీ చేతిలోనే ఉంది. పౌర సరఫరాల శాఖ ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా జనసేన పార్టీ చేతిలోనే ఉంది. మొత్తం జనసేన వాళ్ళే ఉన్నారు. మరి ఆయన నన్ను పోనివ్వలేదు, ఈ యొక్క బియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఈ డ్రామాలు ఎవరికి తెలియవండి. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విధానం ఇది. ఒకప్పుడు బియ్యానికి విలువ, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెట్టారంటే దానికి ఒక విలువ ఉంది. బియ్యం కొనాలంటే కష్టం. రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి జిల్లాల్లో అసలు వరి పంట ఉండేది కాదు. అక్కడ వాళ్ళు సజ్జలు, జొన్నలు, రాగులు ఇటువంటి పంటలతోటి పొట్ట పోసుకునేవాళ్ళు, పొట్ట నింపుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ధనవంతులు మాత్రమే బియ్యం కొనుక్కునేవాళ్ళు. తెల్ల బియ్యం తినేవాడిని వాడి డబ్బున్నవాడిగా లెక్క ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఎన్టీ రామారావు గారు ఒక రకంగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలనే విధంగా 2 రూపాయల బియ్యాన్ని పథకాన్ని తీసుకొచ్చారు. సరే, ఎన్టీ రామారావు గారు తెస్తారన్నారని ₹1.90 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినా కానీ ఎన్టీ రామారావు అన్న తర్వాతే కదా మీరు చేసిందనే విషయంలో ప్రజలందరూ ఎన్టీ రామారావుకు పట్టం కట్టారు. ఆ తర్వాత ప్రజా సంక్షేమం గురించి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు బియ్యానికి డబ్బులు తీసుకోవటం ఏంటి అన్నట్టుగా ఆ 2 రూపాయలు కాస్త ₹1 చేయటం, ఆ తర్వాత ప్రభుత్వాలు రూపాయి కాకుండా ఉచితంగానే ఇంతని, ఒక ఇంటికి ఇన్ని కేజీలని సరఫరా చేయటం జరిగిపోయింది. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ప్రజల యొక్క ఆర్థిక
ఆర్థిక అవకాశాలు పెరిగిన తర్వాత రేషన్ బియ్యం పట్ల చిన్న చూపు కూడా పెరిగిపోయింది. రేషన్ బియ్యం కొంటారు కానీ తీసుకుంటారు కానీ రేషన్ బియ్యం అన్నం వండటానికి వాడరు. రేషన్ బియ్యాన్ని దోశలు పోసుకోవటానికో ఇడ్లీ ఏదో ప్రత్యామ్నాయంగా వాడతారు. ఆ బియ్యాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా తీసుకొని మిగతా బియ్యాన్ని మళ్ళీ ఆ డీలర్కే అమ్మేస్తారు. వీళ్ళకి రూపాయికో ఉచితంగానో వచ్చినటువంటి ఆ బియ్యం డీలరు మార్కెట్లో బియ్యం ధర వచ్చేసి 35 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలకు అతను కొనుక్కుంటాడు. అసలు ఇది గతంలో జరిగేది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రీసైక్లింగ్ బదులుగా అసలు డబ్బులు ఆ బియ్యమే తీసుకోకుండా బియ్యానికి ఇంత అని డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటుంటే బియ్యం అంతా ఎక్కడికి పోతుంది? పౌర సరఫరాల శాఖ ద్వారా వచ్చినటువంటి వ్యానుల్లోనే ఆ బియ్యం మళ్ళీ పోర్టులకు చేరుతుంది. ఆ బియ్యం పోర్టులకు చేరుతూ ఉంది. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బలిసిపోయారు అని చెప్పారు. మీరు 6 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి. మరి మీరెందుకు అరికట్టలేకపోయారు? మిమ్మల్ని పోర్టులోకి పోనట్లేదు అనేటువంటి డ్రామాలు ఎందుకు? మీరెందుకు అరికట్టలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు మీరే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికారంలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎందుకు అరికట్టలేకపోయారు? ఎందుకు అరికట్టలేకపోయారంటే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఎవరో ఒకళ్ళో ఆరో శుద్ధపూసలు ఉంటే ఉండొచ్చు, నేను కాదనను. నైతిక విలువలకి కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు ప్రజలు తినేటటువంటి బియ్యాన్ని కూడా మనం ఎందుకు, పేదలు తినేటటువంటి బియ్యం కూడా కక్కుర్తి పడటం ఎందుకు పడాలనే వాళ్ళు ఏదో ఒక 5% 10% ఉండవచ్చు. కానీ 90% ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల ఆదాయాన్ని 5 లక్షల రూపాయల ఆదాయం కూడా వాళ్ళకేదో వాళ్ళ పై ఖర్చులకు వస్తాయి. ఎమ్మెల్యేలకు కూడా ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు సరిపోకపోవచ్చు. అందుకే ఎమ్మెల్యేలు తిరుమల లెటర్లు కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. 5 లక్షల రూపాయలు వచ్చేదాన్ని ఎవడో పోగొట్టుకోడు కదా. మరి ఈ యొక్క బియ్యం రీసైక్లింగ్ అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రారంభమైంది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగింది, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా కొనసాగింది. అది ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతికి అంతకుముందు కేవలం కిటికీలు ఉండేవి, ఇప్పుడు ద్వారాలే తెరిచి పారేశారు. అవినీతికి రేట్లు పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైకి చెప్తారు బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తానని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క షాపుకి కనీసం 6 డజన్ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులన్నీ కూడా ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ నాయకత్వాలకు, ఎమ్మెల్యేలకు దడిచి ఆ షాపులు వాళ్ళు ఇచ్చారు. మరి ఆ షాపుల వాళ్ళు కూడా గిట్టుబాటు కోసం ఇచ్చారు. ఆ షాపులు నాకు తెలిసినటువంటి ఒక షాపు పొందినటువంటి ఒక మిత్రుడిని అడిగితే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా షాపు మాకు వచ్చినందుకు గాను 30 లక్షలు కట్టమంటున్నారు, కొంతమంది 40 లక్షలు కూడా అడుగుతూ ఉన్నారు. ఒకసారి కట్టకపోయినా పర్లేదు, దశల వారీగా మీరు కట్టాల్సిందే. అదేవిధంగా మేము చెప్పిన వాళ్ళకి మీరు బెల్ట్ షాపులు ఇవ్వాల్సిందే అంటున్నారు. మాకన్నా కూడా బెల్ట్ షాపులు నడుపుకునే వాళ్ళకి ఆదాయం పెచ్చుగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారేమో ఏమీ ఎరగని అమాయకుల్లాగా బెల్ట్ షాప్ పెడితే ఎవరైనా సరే బెల్ట్ తీస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. ప్రగల్భాలు కాదు, ప్రజలను మోసం చేయటం. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆనెస్టేనో, ఎమ్మెల్యేలు తప్పుడు వాళ్ళు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సబబు కాదు. అదేవిధంగా ఆయనను మించిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు
పాలన ఆయన మార్కు పాలన ప్రజల్లో లేదు అనేటటువంటి అభిప్రాయం రాకుండా ఢిల్లీ వెళ్తుంటారు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇంటర్వ్యూలు చేస్తారు. వాటిని ఆయనకు సంబంధించినటువంటి ప్రైమ్ లైన్ లాంటి ఛానళ్ళ ద్వారా బాగా డబ్బాలు కొట్టించుకుంటారు. ఆ తర్వాత ఇలాంటి జిమ్మిక్కులు చేసి ఎవరు అడ్డుకుంటారంటే ఆయన అడ్డుకుంటే ఎవరు అడ్డుకోవాలి? పోర్టులోకి వెళ్లకుండా ఆయన అడ్డుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అధికారులు అడ్డుకోవాలి. పోర్టులు అనేవి కేంద్రానికి సంబంధించినవి కాబట్టి. లేదా రాష్ట్రంలో నువ్వు వెళ్ళటానికి లేదంటే ఎవరు అడ్డుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవాలి. లేదా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అడ్డుకోవాలి. ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? మీ కింద ఉన్న అధికారులు మిమ్మల్ని అడ్డుకున్నారనేటటువంటి డ్రామాలేంటి? ఇలాంటి డ్రామాలకు కాలం చెల్లింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు లడ్డూ విషయంలో చేసినటువంటి డ్రామా వికటించింది. అది మీకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా మీరు లడ్డు ప్రస్తావన చేయటంలా. అఫ్కోర్స్ మీరేదో లడ్డు వల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అపకీర్తి తీసుకురాగలిగామనేటటువంటి భ్రమల్లో మీరు ఉన్నారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏదో ఇక్కడ పోర్టు దగ్గరికి వెళ్ళేసి రాజకీయం చేయగలిగాము అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం వేరుగా ఉంది. ఇక్కడ జరిగేటటువంటి రీసైక్లింగ్ ప్రజలందరికీ తెలుసు. లక్షలాది రూపాయలు నెలవారీగా చేతులు మారేది, మొత్తం మీద కోట్లాది రూపాయల కుంభకోణం ఇది అనే సంగతి. బియ్యం కుంభకోణం అనేది, చౌక బియ్యం కుంభకోణం అనేది ఇది వ్యవస్థీకృతం అయిపోయిందన్న సంగతి కూడా ప్రజలకు బాగా తెలుసు. నమస్తే.